వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి వనం వద్ద నుండి సిక్కుల బస్తీ వరకు 100 ఫీట్స్ రోడ్డు నిర్మాణ పనులలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా 3,88,00,000 రూపాయల నిధులతో ఏర్పాటు చేయబోయే సిసి రోడ్డు నిర్మాణ పనులను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కుమారుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేపీహెచ్పీ నుండి గాజుల రామారం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుండటంతో 100 ఫీట్స్ రోడ్డు నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపనలు నిర్వహించడం జరిగిందని తెలుపుతూ అందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, భాగ్యనగర్ కాలనీ నుంచి ఎల్లమ్మబండ ఏజీ వరకు 100 ఫీట్ రోడ్డు చేయాలనేది 2013 ప్రపోజల్. ఆ ప్రపోజల్ ప్రకారం రకరకాలుగా ఇవాళ వరకు ఇబ్బందులు వచ్చినాయి. అధిగమించాలా, దీన్ని 100 ఫీట్ రోడ్ చేయాలనే భావంతో చాలా మంది ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా పెద్ద మనసుతో వచ్చి వాలంటరీగా ల్యాండ్ ఇవ్వటం, వాళ్ళకి నోటరీ ఉన్నా ఎలక్ట్రిసిటీ బిల్లు ఉన్నా ల్యాండ్ కాంపన్సేషన్ పే చేస్తామని కూడా ఓపెన్ గా మేము, జోనల్ కమిషనర్ గారు, అధికారులు కూడా కమిట్మెంట్ ఇవ్వడంతో 99% కోఆపరేట్ చేశారు. ఒకళ్ళిద్దరు వాళ్ళ స్వార్థాల కోసం అబ్జెక్షన్ చేసినా 99% కోఆపరేట్ చేశారు. ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున, ఈ ప్రాంత ఇబ్బందులు పడుతున్న ప్రజల తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానిలో భాగంగానే ఈరోజు సుమారుగా 4 కోట్ల రూపాయలతో 100 ఫీట్ రోడ్ వైండింగ్, చాలా వరకు కూడా చెట్లు తీయటం, రోడ్డు వైండింగ్ చేయటం, కరెంటు స్తంభాలు కూడా రోడ్డు మీద ఉంటే టవర్లు పెట్టి వెనక్కి తీసుకెళ్లిపోయి పైకి తీసుకెళ్లి ట్రాఫిక్ ఈజీగా మూవ్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడే మా ఈ గారు కూడా చెప్తారు, రేపటి నుంచే నేను ఎర్త్ వర్క్ అనేది స్టార్ట్ చేసి మెటల్ వేసుకొని పోతా ఉంటా. ప్యారలల్ గా పోల్స్ అన్ని కూడా షిఫ్ట్ అవుతా ఉంటాయి. రోడ్ వైండింగ్ పూర్తి స్థాయిలో 2 పక్కల కూడా షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీ బౌండరీ ఎంతవరకు అయితే ఉందో అక్కడి వరకు కూడా దీన్ని 100 ఫీట్ చేసే బాధ్యతని తీసుకుంటున్నాం. కొంతమందికి ల్యాండ్ పోతున్నా, ఇంకోటి పోతున్నా ఇబ్బంది ఉంటుంది. కానీ భవిష్యత్ తరాలకి ఈ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ఇప్పటికే వివేకానంద నగర్ దగ్గర నుంచి కూడా సబ్ రోడ్ కంప్లీట్ చేశాం. అలాగే భాగ్యనగర్ ఆర్చి, ఉషాముళ్ళపూడి ఆర్చి దగ్గర నుంచి టవర్స్ పెట్టి కొన్ని టవర్లు డిస్మాంట్లింగ్ కూడా చేసి రోడ్డు వెడల్పు చేసి ప్రజలకి సౌకర్యార్థం కార్యక్రమం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.